ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ దేశమంతా షాక్ ముంచుకొస్తున్న మరో పెను ప్రమాదం. సాధారణంగా ఈ వీడియో చూసినప్పుడు చాలామంది అనుకుంటారు ఇదో పెద్ద విషయమా, ఎప్పటినుంచో ఉంది కదా, కొత్తగా ఇప్పుడే చెప్తున్నారా అని. కాదు, ఒక్క 5 నిమిషాలు ఈ వీడియో కోసం వెచ్చించి చూడండి. ముఖ్యంగా చూస్తే గతంలో ఉండేటువంటి వస్తువుల నాణ్యత వేరు, ఇప్పుడు వేరు. మనకు తెలియకుండా ప్రమాదం బారిన ఎలా పడుతున్నాం అనేది కూడా ఒకసారి చూద్దాము. ముఖ్యంగా మహిళల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతాం. సాధారణంగా మహిళలు ఆమె ఊపిరికి ఈ సమాజం ఎప్పుడు ధర కట్టదు. కానీ చేతి రుచికి మాత్రం 100 పేర్లు పెట్టింది. కొన్నిసార్లు కూర బాగుందంటారు, కొన్నిసార్లు వంకలు పెట్టి తిడుతూ ఉంటారు. రెండిటి మధ్య ఆమె శరీరంలో ఎన్ని ఋతువులు దహనమయ్యాయో మాత్రం ఎవరు అడగరు. వడ్డించిన ప్రతి ముద్దను సమాజం ప్రేమతో కొలిచింది. ప్రతి త్యాగాన్ని సహజమంటూ చప్పట్లు కొట్టింది. అయితే మెడికల్ సైన్స్ మాత్రం ఆ చప్పట్ల మధ్య దాగిపోయిన ఒక నిజాన్ని బయటకు తీసింది. ముఖ్యంగా నిపుణులు లెక్కలతో సహా చెప్తున్నారు, జాగ్రత్తగా చూడండి. భారత్లో అత్యధిక ప్రాణాలను తీస్తున్న క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్. ఈ వ్యాధి బారిన పడుతున్న వారిలో జీవితంలో ఒక్కసారి కూడా సిగరెట్ ముట్టని వేలాది మంది మహిళలే ఉన్నారు. వంటగదిలో ప్రతిరోజు లేచే పొగ వారి ఊపిరితో కలిసి ఎంత దూరం ప్రయాణించిందో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు. సాధారణంగా ఇన్నాళ్ళు ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే సిగరెట్ తాగేవారికి వచ్చే వ్యాధిగా భావించేవారు. ఇప్పుడు అభిప్రాయం వేగంగా మారిపోతోంది. బెంగళూరులో ఓ 50 ఏళ్ల మహిళకు కొన్ని వారాలుగా దగ్గు తగ్గలేదు. ఇప్పుడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కూడా వచ్చింది. ఇది ఆస్తమా అనుకొని చికిత్స తీసుకుంది. కొన్ని రోజులైనా పరిస్థితి మారకపోవడంతో మరోసారి వైద్యుని కలిసింది. చెస్ట్ ఎక్స్రే తీసిన తర్వాత చేదు నిజం బయటపెట్టింది. ఊపిరితిత్తుల చుట్టూ ద్రవం చేరిపోయింది. మరిన్ని పరీక్షల తర్వాత ఆమెకు చివరి దశ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. అప్పటికే ఆ వ్యాధి ఊపిరితిత్తులను దాటి శరీరంలో మరో పొరకు కూడా వ్యాపించింది. వైద్యులు ఇప్పుడు ఎక్కువగా గమనిస్తున్న మార్పు ఇదే. సిగరెట్ తాగని మహిళల్లో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ పెరుగుతోంది. గ్లోబోకాన్ అంచనాల ప్రకారం 2025లో కేవలం భారత్లోనే 1,12,659 కొత్త ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. అందులో 98,687 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లో ఇది మొదటి స్థానానికి చేరుకుంది. మొత్తం క్యాన్సర్ల కేసులో ఇది 3వ స్థానంలో ఉన్నప్పటికీ మరణాల విషయంలో మాత్రం మిగిలిన వాటిని దాటేసింది. అంటే మిగిలిన క్యాన్సర్లు కాస్త క్యూర్ అవుతూ కొంచెం లైఫ్ స్పాన్ పెరుగుతుంది. కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ శాతం మరణిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం చూస్తే మహిళల్లో నమోదయ్యే ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు మొత్తం క్యాన్సర్ కేసుల్లో ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ కేవలం 20% మాత్రం ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 30%కి చేరుకుంది. కేవలం ఒక్క ఏడాదిలోనే 33,600 మందికి పైగా మహిళలకు ఈ వ్యాధి నిర్ధారణ అయింది. అంతకంటే ఆశ్చర్యపరిచే విషయం మరొకటి ఉందంటున్నారు. భారతీయ మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో 60% నుంచి 80%, 85% మంది జీవితంలో ఎప్పుడూ సిగరెట్ తాగలేదు. ఆసుపత్రిలో నమోదవుతున్న అధ్యయనాలు కూడా ఇదే చిత్రాన్ని చూపిస్తున్నాయి. మరి ఎలా వస్తోంది? మొత్తం రోగుల్లో 15 నుంచి 35% వరకు పొగ తాగే అలవాటు లేని వారే. మరి వారి ఊపిరితిత్తులను గాయపరుస్తుంది ఏంటి? ఈ ఒక్క కారణాన్ని చూపించడానికి వైద్య శాస్త్రానికి కూడా సాధ్యం కాలేదు. అంటే ఎందుకు వస్తోందని. అయితే బయట పెరుగుతున్న వాయు కాలుష్యం, ఇతరులు సాగే సిగరెట్ పొగ, కొన్ని ఉద్యోగాల్లో రసాయనాల ప్రభావం, రాడాన్ వాయువు జన్యుపరమైన మార్పులు కలిసి ఇవన్నీ ప్రమాదాన్ని పెంచుతున్నాయని వైద్యులు చెప్తున్నారు. అయితే వీటితో పాటు వంటగదిలో ఉండే మరో అంశం ఇప్పుడు తీవ్రంగా పరిశోధనలో ఉంది. అదే వంటగదిలోని పొగ. నూనెను ఎక్కువగా వేడి చేసి పొగ వచ్చే స్థాయికి తీసుకువెళ్ళినప్పుడు గాలిలో కంటికి కనిపించని అతి సూక్ష్మ ధూళి కణాలు వ్యాపిస్తాయి. సాధారణంగా ప్రతి వంట నూనెకి కొంత శాతం ఎంత వేడి చేస్తే మంచిదనేది చెప్తారు. అంతకు మించి వేడి చేస్తే ఖచ్చితంగా అది పాయిజన్ కింద మారుతుంది. ముఖ్యంగా సాధారణంగా 90% మధ్యతరగతి వాళ్ళు వాడేదంతా కూడా అతి తక్కువ నూనె కాస్ట్ ఉన్నటువంటి పామ్ ఆయిల్ లాంటి నూనెలే వాడుతూ ఉంటారు. అవి ఎక్కువగా వేడి చేసే కొద్దీ మరింత పాయిజనస్‌గా మారుతూ ఉంటాయి. ఆ పొగ వచ్చే స్థాయికి తీసుకువెళ్ళినప్పుడు గాలిలో కంటికి కనిపించని సూక్ష్మ ధూళి కణాలు వ్యాపిస్తాయి. వాటితో పాటు ఫార్మాల్డిహైడ్, అక్రోలిన్, పాలీసైక్లిక్, ఆరోమాటెడ్ హైడ్రోకార్బన్ లాంటి హానికర రసాయనాలు కూడా విడుదలవుతాయి. ఇవి ఊపిరితిత్తులను దెబ్బతీయడమే కాకుండా కొన్ని పరిస్థితుల్లో క్యాన్సర్ ప్రమాదంతో సంబంధం ఉన్నాయని అనేక పరిశోధనలు అయితే గనక సూచిస్తూ ఉన్నాయి. 2 దశాబ్దాలుగా జరిగిన అధ్యయనాల్లో ఒకే విషయం పదే పదే కనిపించింది. సరైన గాలి ప్రసరణ లేని వంటగదుల్లో ప్రతిరోజు వంట చేసేవారిలో, ముఖ్యంగా వంట నూనె పొగకు ఎక్కువ కాలం గురయ్యే వారిలో ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు. అంటే గాలి వెలుతురు లేని వంటగదులు ఎక్కువగా ఉంటాయి.
ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉండవు. నూనె వేడి చేస్తున్నప్పుడు ఆ పొగ అంతా అక్కడే పట్టేస్తుంది. చపాతీలు కాల్చినా, ఏదైనా వంటలు వండినా ఆ నూనె అంతా అక్కడే ఉంటుంది పొగ అంతా. ఆ పొగ ఎక్కువగా పీల్చే వారిలో ఈ ప్రమాదాలు ఎక్కువగా వస్తున్నాయంటున్నారు. వంట నూనె పొగకు దీర్ఘకాలం గురైన వారిలో ఈ ప్రమాదం దాదాపు 87% పెరిగినట్లు పరిశోధనలు గుర్తించాయి. ముఖ్యంగా పొగ తాగే అలవాటు లేని మహిళల్లో ఈ సంబంధం మరింత బలంగా కనిపించింది. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. కేవలం వంట చేయడం వల్లే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని ఏ పరిశోధన కూడా పూర్తి స్థాయిలో చెప్పడం లేదు. గాలి సరిగ్గా బయటకు వెళ్ళని వంటగదులు, పొగ వచ్చేంత వరకు నూనెను వేడి చేయడం, కట్టెలు, బొగ్గు వంటి ఘన ఇంధనాల వాడకం, సంవత్సరాల తరబడి అలాంటి పొగను పీల్చడం లాంటి పరిస్థితులు ప్రమాదాన్ని మరింత పెంచే అవకాశం ఉందని మాత్రమే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 210 కోట్ల మంది కట్టెలు, బొగ్గు, బూడిద వంటి పంట వ్యర్థాలు, ఘన ఇంధనాలతోనే వంట చేస్తున్నారు. వాటి నుంచి వచ్చే పొగ శ్వాసకోశ వ్యాధులతో పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతోంది. అయితే ఈ భారం ఎక్కువగా మహిళలపైనే పడుతోంది. ఎందుకంటే వంటగదిలో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు గడిపేవారు కేవలం మహిళలు మాత్రమే ఉంటున్నారు. బూడిద, పంట వ్యర్థాలు లాంటి ఘన పదార్థాలతో వంట చేస్తున్నారు. సో దానివల్ల ఎక్కువ ప్రమాదం బారిన పడే అవకాశం ఉందంటున్నారు. ఈ వ్యాధి మరో ప్రమాదకర లక్షణం కూడా కలిగి ఉంది. మొదట్లో ఇది మామూలు సాధారణ దగ్గులా కనిపిస్తుంది. కొందరిలో ఆస్తమాలా ఉంటుంది. మరికొందరిలో అలర్జీలా అనిపిస్తుంది. ఇంకొందరికి క్షయవ్యాధి అనుకొని, అంటే టీబీ ఏవైనా అనుకొని చికిత్స మొదలు పెడుతుంటారు. అయితే అసలు నిజం తెలిసే సమయానికి వ్యాధి చాలాసార్లు చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. అందుకే తగ్గని దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, తరచూ ఛాతీ ఇన్ఫెక్షన్లు, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక కుటుంబం కోసం వంట చేయడం బాధ్యతే కావచ్చు, కానీ ఆ బాధ్యత ఆరోగ్యాన్ని కాల్చేసే పొగగా మారకూడదు. వంట చేస్తున్నప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉపయోగించడం, కిటికీలు తెరుచుకోవడం, నూనెను పొగ వచ్చేంత వరకు వేడి చేయకపోవడం, ఆవిరితో ఉడికించడం లేదా మరిగించడం లాంటి పద్ధతులను ఎక్కువగా ఎంచుకోవాలి. చిన్న చిన్న మార్పులు మీ ఊపిరితిత్తులకు పెద్ద రక్షణగా నిలవచ్చు. కుటుంబానికి అన్నం పెట్టే చేతులను కాపాడుకోవడం అంటే ఒక మహిళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదు, ఒక మొత్తం కుటుంబం ఊపిరిని కూడా కాపాడుకోవడం అవుతుంది.